హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ ఇంటి ముందు ఊడవడం, చల్లడం, ముగ్గులు వేయడం అంతా అయిపోయింది. ఇంక ఇవన్నీ కడపల పైన ముగ్గేసి వచ్చి కాస్త రిలాక్స్ అవుదాం అనేసి అయితే వేడి వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే వేడి వాటర్ తాగేస్తున్నాను. ఇంకా వేడి వాటర్ తాగేసిన తర్వాత ఇవాళ మల్టీ టాస్కింగ్ అనమాట. చాలా పనులు ఉన్నాయి. దట్టు ఇవాళ నుంచి పిల్లలకి హాలిడేస్ అయ్యేసరికి ఇంకా కొంచెం టైం దొరికింది. హడావిడి పడకుండా, టెన్షన్ లేకుండా ఫ్రీగా చాలా వర్క్స్ చేసుకోవాలనేసి అయితే ఇంక ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పెసర్లు అయితే నానేసానండి. నైట్ పెసరపప్పు అండ్ బియ్యము, మెంతులు నైట్ నానేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి అవుతుంది, అలాగే మాకు నైట్ డిన్నర్కి కూడా అవుతుంది అన్నట్లుగా అయితే చేసేసాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ పెసరట్టుకి ఎలా వేస్తానంటే పచ్చిమిర్చి, కొంచెం అల్లము, కొంచెం జీలకర్ర వేసి కొన్ని వాటర్ వేసేసి ఫస్ట్ దీన్ని మంచిగా పేస్ట్ చేసేస్తాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మంచిగా ఇది కంప్లీట్ ఇంకా వాటర్లో మొత్తం కలిసిపోయింది అనే టైంకి ఇలాగా పెసరపప్పు అయితే వేసేస్తాను. వేసేసి ఒక 20 మినిట్స్ వదిలేసాను అనుకోండి, మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఇక్కడ మన మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక డబ్బాలోకి తీసేసి పక్కన పెట్టేస్తాను ఒక 1 అవర్ వరకు. ఇంకా 1 అవర్ తర్వాత మామూలుగా మనము టిఫిన్కి చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో నేను సాల్ట్ లాంటిది ఏం యాడ్ చేయను. ఎప్పుడైతే నేను దోశలు వేస్తానో అప్పుడు మాత్రం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాను. అండ్ ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వెట్ గ్రైండర్ క్లీన్ చేస్తున్నాను. చాలామంది ఇది పెద్ద పని అనుకుంటారు. ఏం లేదండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వేసేసి మన విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ వేసేసుకోవాలి. ఆ లిక్విడ్ వేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని తర్వాత మంచినీళ్ళ కింద వాష్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇవాళ మల్టీ టాస్కింగ్ అని చెప్పాను కదా, నెయ్యి చేయడానికి ఒక 6 days అయితే మీగడ తీసి పక్కన పెట్టేసుకున్నాను. అది ఇంక ఇవాళ నెయ్యి చేద్దాం అనేసి అయితే నెయ్యి చేసేస్తున్నాను. ఇంకా మిక్సీలో వేసేసి మంచిగా చేసిన తర్వాత దీన్ని కడిగేసి స్టవ్ మీదనైతే పెట్టేశాను. అండ్ ఒక 15 మినిట్స్లో మనకి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. సో ఇంకా అలా నెయ్యి రెడీ అయిపోయింది, చల్లారైంది. చల్లారిన తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసేస్తున్నాను. సో నాకు ఈ నెయ్యి వచ్చేసి మినిమం ఒక 10 days అయితే వస్తుందండి, అంతకు మించి రాదు. మళ్ళీ ఈ లోపు ఇంకా 2 batches నెయ్యి అయితే అయిపోతుంది. ఇంత నెయ్యి వస్తుంది నాకు. ఒక 15 days కల్లా ఈ డబ్బా నిండిపోతుంది అనమాట. ఇంకా ఈ నెయ్యి చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఇవాళ నేను కాకరకాయ పులుసు పెట్టాను అండ్ అలాగే కాకరకాయ ఫ్రై కూడా చేశాను అనమాట. ఇంక ఇది ఇవాళకి నా మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయింది. సో మల్టీ టాస్కింగ్ అని చెప్పాను కదా, ఇవాళ ఇన్ని వర్క్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇంక ఈవినింగ్ పూజ చేయడం అది ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్లో పెట్టేస్తాను. సో ఇంకా ఇది మంచిగా తినేసి ఒక స్నాప్ వేసి లేసిన తర్వాత ఈవినింగ్ రొటీన్